ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైస్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, పసుపు అవన్నీ వేయించుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ ఒక కట్ చేసిన ఆనియన్ యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు వేసి లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను పుట్నాల పప్పు, పల్లీలు 1 స్పూన్ వేసాను. మంచిగా వేయించుకుంటున్నాను కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న కట్ చేసిన 2 టమాటో యాడ్ చేశాను. టేస్ట్ తగినంత సాల్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో అవన్నీ మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. దానికి లైట్గా ఒక 2 మినిట్స్ వరకు క్యాప్ అలా పెట్టేశాను, టమాటా పచ్చి వాసన వేయనంత వరకు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్ తీసేసి కొద్దిగా అంతా ధనియా పౌడర్ వేసాను, 1 స్పూన్ అంతా. సో అంత మంచిగా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను 2 ఎగ్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ఒక ఎగ్ వేసాను. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్ కూడా వేసాను. సో దాన్ని కలుపుకుంటా నేను అలానే ఒక 2 మినిట్స్ వరకు క్యాప్ అనేది పెట్టేశాను. ఆ తర్వాత 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి లైట్గా అనేది కలుపుకుంటున్నాను. లైట్గా అనేది సో మనం కలుపుకుంటే అడుగు అనేది అంటుతుంది. ఆ తర్వాత నేను క్యాప్ అనేది పెట్టేశాను 2 మినిట్స్ వరకు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్ తీసేసాను. సో కొద్దిగా లైట్ అయినా కలుపుకొని నేను ముందుగా చేసుకున్న రైస్ అనేది దానిపైన వేస్తున్నాను. పొడి పొడిగా అనేది రైస్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత లైట్గా అనేది కలుపుతున్నాను. చూడండి ఎగ్ అనేది పైకి ఎలా వచ్చేసింది. సో లైట్గా పైన నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించాను. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.